హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్ఆర్జే మెక్ ఛానల్. ఇందులో మనకు కనిపిస్తున్నది పల్సర్ 150 బైక్. ఈ బైక్ కిక్ రాడ్ అయితే కొడుతున్నా, మీరైతే చూడండి. ఎక్కి దానిపైన అయితే నిల్చున్నాం, అయినా కూడా బైక్ అయితే స్టార్ట్ కావడం లేదు. ఇలా జరగడానికి కారణాలు ఏమిటంటే, మనకు ఒక 70% వరకు ఇంజన్ అయితే సీజ్ అవుతే ఇలా జరుగుతుంది. ఇంకొక 30% అయితే వేరే ఇతర కారణాలు అయితే ఉంటాయి. ఈ బైక్ అయితే సౌండ్ వచ్చి ఆగిపోయిందని అయితే చెప్పారు. ఫస్ట్ 5th గేర్లో సౌండ్ అయితే క్రియేట్ అయింది. తర్వాత 4th గేర్లో రన్నింగ్లో వస్తూ ఉండగా మనకి ఈ బైక్ అనేది స్టక్ అయిపోయింది. అంటే బైక్ అనేది స్టార్ట్ కాకుండా కిక్ రాడ్ అనేది స్టక్ అయిపోయింది అని అయితే చెప్పారు. ఇది సీజ్ అయిందా లేక ఇతర కారణాల వలన అని మనం తెలియకుండానే ఎలా ఇంజన్ మొత్తం బయటకు తీశారు అనే ఒక డౌట్ అయితే మీకైతే రావచ్చు. మ్యాగ్నెట్ సైడ్ ఏదైనా పట్టేసినా కానీ, లేదా కిక్కర్ వీల్కి క్లచ్ బెల్ వీల్కి మధ్యలో ఇంకొక వీల్ అయితే ఉంటుంది, అది పట్టేసినా కూడా మనకి కిక్ రాడ్ అనేది కిందకైతే వెళ్దు, డైరెక్ట్గా మనకి ఇంజన్ సీజ్ అయిపోయింది. ఇదనైతే మనకైతే అర్థమైంది. అలా అర్థం అవడానికి గల కారణం ఏమిటంటే, ఇంజన్లో అన్నది ఆయిల్ అయితే లేదు. మనం ఆయిల్ బోల్ట్ తీసి అయితే ముందుగా అయితే చెక్ చేసాం, ఆయిల్ అన్నది లేదు. కాబట్టి ఇది ఇంజన్ సీజ్ అయిపోయింది అని మనం డైరెక్ట్గా ఇంజన్ అయితే బయటకైతే ఓపెన్ చేసుకొని ఇప్పుడు ఫుల్ ఇంజన్ అయితే ఓపెన్ చేసుకుంటున్నా. ఇక్కడ బోర్ అయితే నేను బయటకు తీయడానికి అయితే ట్రై చేస్తున్నా. మీరైతే చూడండి, ఇందాక బోల్ట్ విప్పకుండా అయితే ట్రై చేశా. ఇప్పుడు బోల్ట్ విప్పేసి అయితే ట్రై చేస్తున్నా. ఇక్కడ స్టక్ అయిపోయింది, మనకి ఇక్కడ క్లారిటీగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ పిస్టన్ అయితే చూడండి, మనకి అటు ఇటు అయితే బెండ్ కావాలి. లోపల మొత్తం మనకి లైన్స్ అయితే పడిపోయాయి. మనకి కిక్కర్ పట్టేయడానికి గల కారణం ఏమిటంటే, ఈ పిస్టన్ అనేది అటు ఇటు అనేది బెండ్ కావాలి. ఇది స్టడీగా నిలకపోయింది, అంటే స్టడీగా ఉండకపోయింది, మనకి ఉండిపోయింది. అది అటు ఇటు నేను బెండ్ చేస్తే, ఎటు సైడ్ బెండ్ చేస్తే అటు సైడ్ అనేది ఆడాలి, అటు ఆడడం లేదు. పిస్టన్ పైన చూశారంటే పూర్తిగా లైన్స్ కూడా పడ్డాయి. మనకి నేను ఎక్కి కిక్కర్ పైన నిలబడినా కూడా ఆ బలం మొత్తం ఓన్లీ ఈ పిస్టన్ అయితే పట్టేసింది. ఫుల్ ఇంజన్ అనేది ఇది సీజ్ అయిపోయింది. ఈ ఫుల్ ఇంజన్ అయితే మనం ఇప్పుడైతే ఓపెన్ చేసుకుంటున్నాం. మనం ఆయిల్ లేకోకుండా డ్రైవ్ చేయడం వల్ల ఈ బైక్ అనేది సీజ్ అయిపోయింది. కంపల్సరీ ఆయిల్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎండాకాలం తిరుగుతూ ఉన్నారంటే కాస్త ఎక్కువగా త్వరగా డ్రై అయిపోయే అవకాశం అయితే ఉంటుంది. మనం నిన్న మొన్ననే కదా ఆయిల్ చేంజ్ చేయించిందని ఈజీగా కొంతమంది అయితే 3 months 4 months అయితే తిరుగుతూ ఉంటారు. కానీ ఎన్ని వేల కిలోమీటర్స్ తిరిగాము అన్నది మనకైతే ముఖ్యం. నేను ఎక్కువ మందికి 2000 నుంచి 3000 లోపల కిలోమీటర్ల లోపు అయితే చేంజ్ చేసుకోండి అని అయితే చెప్తుంటా. కొంతమంది వచ్చేసి 3 months 4 monthsకి అయితే చేంజ్ చేసుకుంటుంటారు. వాళ్ళు 3 months 4 monthsకి అనేది 2000 కిలోమీటర్లు 3000 కిలోమీటర్లు కొంతమంది తిరుగుతారు, కొంతమంది అయితే తిరుగుతూ ఉండరు. మీరు ఒక నెలలోనే లేదా ఒక 15 రోజుల్లోనే 3000 కిలోమీటర్లు తిరిగారు అంటే కంపల్సరీ 15 రోజులకు ఒకసారి అయితే ఆయిల్ చేంజ్ చేసుకోవాలి. మనకి ఇన్ని కిలోమీటర్స్కి అనేది దాని టైమింగ్ అయితే ఉంటుంది. ఆ టైమింగ్ ప్రకారం అయితే మన ఆయిల్ చేంజ్ అయితే ఉండాలి. 6 నెలలకి మీరు 3000 కిలోమీటర్లు తిరిగారు అంటే 6 నెలలకు ఒకసారి అయితే మీరు అయితే చేసుకోవాలి. మనకి ఇన్ని నెలలు అనేది ముఖ్యం కాదు, ఇన్ని వేల కిలోమీటర్స్ అనేది ముఖ్యం. కాబట్టి ఆ ఎన్ని వేల కిలోమీటర్స్ అనే దాన్ని లెక్కలేకి తీసుకోవాలి. కానీ చాలామంది అయితే ఇన్ని నెలలకు ఒకసారి అయితే ఫిక్స్ అయిపోతూ ఉంటారు. అలా అయితే ఎప్పుడైతే ఫిక్స్ అయిపోకండి, కిలోమీటర్స్ని బట్టి అయితే ఆయిల్ చేంజ్ అయితే చేసుకోండి. మనకు బైక్ లైఫ్ టైం అయితే ఎక్కువగా ఉంటుంది. మరి అయితే నేను చెప్పడానికి గల కారణం ఏమిటంటే, చాలామంది నెలల్ని బట్టి అయితే నా దగ్గరకు వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరు అడిగే ప్రశ్న ఏమిటి, ఆయిల్ చేంజ్ ఎన్ని నెలలకు ఒకసారి చేయించుకోవాలి. మీరు తిరిగే దాన్ని బట్టి ఆయిల్ చేంజ్ చేయించుకోవాలి. మనకి నెలలు అన్నది అసలు సమస్య కాదు, మనకు సంబంధం లేని ఇష్యూ అది. కాబట్టి కిలోమీటర్స్ని బట్టి అయితే మీరు ఆయిల్ చేంజ్ అయితే చేసుకోండి. ఎక్కువ మంది వ్యాపారం తిరిగే వాళ్ళు ఉంటారు, డైలీ 200 కిలోమీటర్లు తిరిగే వాళ్ళు కూడా ఉంటారు. మీరు 200 కిలోమీటర్లు తిరిగారంటే 2000 2500 లోపలే చేయించుకోవడం అయితే బెస్ట్. నెలల ప్రకారం అయితే లెక్క వేసుకోండి. లెక్క వేసుకోకండి, వేసుకున్నారంటే ఇలా మీ బైక్ కూడా మధ్యలో ఆపేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ నేను క్లచ్ సైడ్ అయితే మొత్తం అయితే ఓపెన్ చేసుకున్నాను, మీరైతే చూడొచ్చు. మనకి ఎక్కువగా ఇందులో ఆయిల్ లేదు కాబట్టి మొత్తం ఛాంబర్స్ అన్ని కందన ఎలా ఉంటాయో ఆ విధంగా అయితే ఉండిపోయాయి. క్లచ్ ప్లేట్ అసెంబ్లీ అన్నీ అయితే మాడిపోయాయి. ఎక్కువ సెక్షన్ ఈ బైకులలో వచ్చేసి మనకి కేటీఎం బైక్స్ కానీ, అలాగే ఎన్ఎస్ బైకులు కానీ, క్లచ్లో వచ్చేసి పల్సర్ బైక్ ఉన్న స్పేర్స్ అయితే ఏ బైక్ అయితే ఉండవు నేను చూసిన వరకు అయితే. క్లచ్లో వచ్చేసి చాలా స్పేర్స్, చాలా వీల్స్ అన్నీ ఓన్లీ ఈ పల్సర్ వెహికల్లో అయితే ఉంటాయి. మిగిలిన వెహికల్స్ అయితే ఉండవు. మనకి ఎన్ఎస్ దీనికంటే పెద్ద ఇంజన్ ఎన్ఎస్లో ఉండవు. అలాగే కేటీఎం బైక్స్ చూసింటారు, లేదా రాయల్ ఎన్ఫీల్డ్ వీటికి కూడా చూసింటారు. ఏ బైక్ కూడా మనకి ఈ పల్సర్కి క్లచ్ కవర్లో ఉన్న స్పేర్స్ అయితే ఇతర బైక్లకు అయితే ఉండవు. ఇక్కడ నేను ఆయిల్ ఫిల్టర్ అయితే బయటకు అయితే తీస్తున్నాను. మనకి ఈ విధంగా అయితే వస్తుంది ఆయిల్ ఫిల్టర్. ఎలా ఉంది ఏంటి అన్నది అయితే నేనైతే చూడాలనుకుంటున్నాను. మీరైతే ఇక్కడైతే చూడొచ్చు. ఆయిల్ ఫిల్టర్ అనేది పర్లేదు, బాగానే ఉంది. కానీ పూర్తిగా బ్లాక్ అయితే అయిపోయింది. దాన్ని అయితే క్లీన్ చేసి అయితే మనం అయితే ఫిట్టింగ్ చేయాలి. దాని కింద మనకి కార్బన్ ఎక్కువ ఉన్నా కూడా బైక్ అనేది ఓవర్ హీట్ అయ్యి దానివల్ల కూడా ఇంజన్ సీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మిగిలిన బైకులకు అయితే అన్నిటికీ బయటనే ఇస్తాడు ఎక్కువ శాతం. మనకి వీటికి కానీ, స్ప్లెండర్లకు కానీ, హోండా చైన్లకు కానీ, BS4 హోండా చైన్లకు కానీ ఆయిల్ జాలి అన్నది ఇంజన్లో అయితే ఇస్తాడు. చాలామందికి పల్సర్ బైక్లో ఆయిల్ జాలి వస్తుందనేది కూడా మనకైతే తెలియదు, మన కొంతమంది మెకానికల్తో కలిసి మాట్లాడినప్పుడు. ఎందుకంటే అది కింద
ఏదో రహస్యంగా ఇచ్చినట్టయితే పల్సర్ కంపెనీ వాడైతే ఛాంబర్స్ కింద అయితే ఇచ్చింటాడు కాబట్టి చాలామందికి అయితే అది ఫుల్ ఇంజన్ ఓపెన్ చేసినా కూడా అది బయటకు అయితే రాదు, ఎందుకంటే మనం సపరేట్గా ఓపెన్ చేసుకోవాలి. అంత రహస్యంగా ఇచ్చినట్టు పల్సర్ కంపెనీ వాళ్ళు అయితే పల్సర్ బైక్కి ఆయిల్ జాల్ అయితే ఇచ్చింటారు. ఇంకా క్లచ్ సైడ్ అయితే మనం అయితే మొత్తం ఓపెన్ చేసుకున్నాం. నెక్స్ట్ మ్యాగ్నెట్ సైడ్ అయితే ఓపెన్ చేస్తున్నాం. వీడియో ఎవరైనా ఇక్కడ వరకు చూసింటే కామెంట్ అయితే పెట్టండి, అలాగే లైక్ చేయండి. మీరు కామెంట్ పెట్టి ఏమైనా హైప్ పాయింట్స్ ఉన్నా కూడా ఇవ్వండి. నేను ఫుల్ వీడియోస్ అనేది చాలా తక్కువ అయితే చేస్తున్నా, ఎందుకంటే మనం ఎంత కష్టపడి ఫుల్ వీడియో చేస్తే అది మహా అంటే ఒక 1000 వ్యూస్ కూడా వచ్చి రాకుండా అయితే ఉంటుంది. షార్ట్ వీడియోలకి మనకి ఎక్కువ వ్యూస్ కానీ లైక్స్ కానీ వస్తాయి, కానీ ఫుల్ వీడియోలు అనేది ఓన్లీ మెకానికల్ మాత్రం ఎక్కువగా చూసే ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారు. కానీ మన రెగ్యులర్గా కస్టమర్స్ కానీ రెగ్యులర్ వ్యూవర్స్ కానీ ఫుల్ వీడియో అనేది ఇష్టపడరు. అందుకని ఎక్కువగా ఫుల్ వీడియోస్ మీద అయితే నేనైతే ఫోకస్ అయితే చేయడం లేదు. మీరు సపోర్ట్ చేశారంటే కంపల్సరీ ఫుల్ వీడియోస్ కానీ అయితే చేస్తాను. ఇక్కడ సెంటర్ ఛాంబర్ అయితే ఓపెన్ చేసుకున్నా. గేర్ వీల్ వచ్చేసి మనకి 5th గేర్ వీల్లో ముందుగా సౌండ్ వచ్చింది అని అయితే చెప్పారు కాబట్టి నేను గేర్ వీల్స్ కూడా 1కి 2 సార్లు అయితే చెక్ చేసుకుంటాం. మనం ఫుల్ ఇంజన్ అయితే ఓపెన్ చేస్తున్నాం కాబట్టి క్రాంక్ అన్నీ అయితే లేదులో అయితే చేపిస్తాం. కొత్త బోర్ అయితే కాదు, దీనికి కటింగ్ బోర్ అయితే చేయించడం అయితే జరుగుతుంది. ఇంకా నేను గేర్ వీల్స్ అన్నీ అయితే బయటకు అయితే తీసుకున్నా, అన్నీ అయితే చెక్ చేసుకుంటున్నా. మళ్ళీ క్లీన్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే చెక్ చేసుకుంటా. ఇక్కడే మనకైతే అర్థమైపోతుంది గేర్ వీల్స్ అనేది బాగున్నాయా లేదని. గేర్ వీల్స్ అయితే అన్నీ అయితే బాగున్నాయి. ఇంకా క్రాంక్ ఓపెన్ చేసి లేత్లో ఇచ్చి పార్ట్ 2 షార్ట్ వీడియో అయితే చేస్తా. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.